సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిప్పుచుంటిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెలని సీతామాత కడు చింతించెను, అగ్నిదేవుని ప్రార్థన చేసెను. పూర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా తోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను, రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను. మండే జ్వాలలు పిల్లగాలులై దేవసాగినని మారుతి పొంగెను. ఆనందముతో కాయము బెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరినీ అరచేత చరచి అట్టడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను. లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికెద సీతారామ కథ. తోకకు నిప్పంటించి అసురులు మారుతిని లంకా వీధుల్లో ఊరేగిస్తున్నారు. అంతట రాక్షస వనితలు పరుగు పరుగున వెళ్ళి సీతతో, అమ్మా సీతమ్మ, ఆంజనేయుని బంధించి తోకకు నిప్పు పెట్టి నడివీధుల్లో ఊరేగిస్తున్నారు అని చెప్పారు. అయ్యో, వాయుసుతునకు అంతటి ఆపద నా మూలంగానే కదా అని సీత తల్లడిల్లి అగ్నిదేవుని ప్రార్థించింది. అంతే, ఒక్కసారిగా మంటలు చల్లారినవి. అగ్నిదేవునికి నా తండ్రికి గల అన్యోన్యమైన మైత్రి చేతనో, రామదూతనై నేను వచ్చుట చేతనో, సీతామాత ప్రార్థనా మహిమ చేతనో కణకణమని మండే ఈ అగ్నిజ్వాలలు ఆహా చల్లని పిల్లగాలులై వీచసాగినవి అని మారుతి పొంగిపోయాడు. పరమానందంతో శరీరాన్ని పెంచాడు. అంతే, బంధాలన్నీ పటపటమని తెగిపోయినవి. అడ్డు వచ్చిన రాక్షసులనందరినీ అరచేతితో చరచి అడ్డు తొలగించుకున్నాడు. పర్వత శిఖరం వలె ఎత్తుగా నగరద్వార గోపురంలో ఉన్న స్తంభంపైకి ఎక్కి లంకాపురమును చుట్టూ చూశాడు మారుతి. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.